హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే కీచురాళ్ళు. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ లోకి గనుక వెళ్ళినట్లయితే ఒక ఎథికల్ హ్యాకింగ్ చేసే అమ్మాయి, అలాగే కొంతమంది రౌడీలు. అసలు ఆ అమ్మాయికి ఆ రౌడీలకు మధ్య గొడవ ఎందుకు వచ్చింది, అసలు ఆ గొడవల వల్ల ఎవరెవరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు అని చెప్పేసి మనం మూవీలో క్లారిటీగా చూడొచ్చు భయ్య. ఆ రౌడీ విధవలకు ఈ అమ్మాయి నెంబర్ దొరికిద్ది భయ్య. ఏదో అన్నోన్ నెంబర్ కదా అని చెప్పేసి పదే పదే కాల్ చేస్తారు. పదే పదే కాల్ చేసి బ్యాడ్గా మాట్లాడము, బ్యాడ్గా మెసేజ్లు పంపించడము, వల్గారిటీ ఉన్న పిక్స్ పంపించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు భయ్య. ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయి ఏం చేసిద్దంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిద్ది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన రౌడీ విధవలు ఊకుంటారా? వాళ్ళకి వచ్చిన కోపం ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి కోపం వచ్చి ఏం చేసిద్ది అంటే వాడి ఫోన్ ని హ్యాక్ చేసిద్ది. వాడి ఫోన్ హ్యాక్ చేసిన విషయం వాడికి కూడా తెలియదు. వాడేంటంటే రౌడీ గ్యాంగ్ లో తిరుగుతా ఉంటాడు కదా, ఇల్లీగల్ బిజినెస్ లు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ టైంలో ఏ దొంగ పని చేస్తున్నారు, ఏ టైంలో ఏ నీచమైన పని చేస్తున్నారని చెప్పేసి ఈ అమ్మాయి తెలుసు. ఆ రౌడీస్ తో ఒక ఆట ఆడుకుంటూ తన సాటిస్ఫాక్షన్ అవుతుంది భయ్య. దానివల్ల ఆ రౌడీస్ ఎంత సఫర్ అయ్యారు, దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ఫోను హ్యాక్ అయిందన్న విషయం వాళ్ళకి తెలిసిందా లేదా, తెలిస్తే దాని తర్వాత ఏం జరిగిందన్నది చెప్పేసి మూవీలో చాలా క్లారిటీగా చూపించారు భయ్య. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అని చెప్పేసి నన్ను అడిగితే నేనైతే రికమెండ్ చేస్తాను భయ్య. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ భయ్య. ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు భయ్య. నాకైతే కొంచెం ఒరిజినాలిటీకి దగ్గరగా తీసినట్టు అనిపించింది భయ్య. ఈ మూవీలో ఆ అమ్మాయి రౌడీ విధవలు తనను అట్లా సతాయిస్తుంటే తను నేనేం చేయగలను, నా శక్తి ఏంటనేది తెలుసుకొని వాళ్ళను ఒక ఆట ఆడుకుంటా చూడు భయ్య. అవి కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి భయ్య. చూసేటప్పుడు మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ భయ్య. మీలో ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసాను భయ్య. ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్లు కానీ ఏం లేవు, మంచిగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు భయ్య. ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీలో పర్ఫామ్ చేసిన పర్ఫార్మర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో వాళ్ళు వీళ్ళని తేడా ఏం లేదు భయ్య. అందరూ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ తగ్గట్టు 100కి 100% న్యాయం చేశారు భయ్య. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ కు చాలా న్యాచురల్ గా వాళ్ళ రోల్స్ కు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు భయ్య. నాకైతే ఈ మూవీలో అందరి యాక్టింగ్ నచ్చింది భయ్య. ఇంకా ఈ మూవీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, నాకైతే డైరెక్షన్ నచ్చింది. మధ్య మధ్యలో కొంచెం పోయింది కానీ ఓవరాల్ గా డైరెక్షన్ అయితే గుడ్ భయ్య. చాలా బాగా తీశాడు మూవీ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ జోన్ లో తీశారు భయ్య. మనం ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది భయ్య. ఈ మూవీ అయితే నాకైతే చూసినప్పుడు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు భయ్య. చాలా నీట్ గా, చాలా క్లారిటీగా, చాలా డీటెయిలింగ్ గా తీశారు భయ్య మూవీ. నాకైతే ఈ మూవీ డైరెక్షన్ నచ్చింది భయ్య. ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా భయ్య చాలా బాగా రాసుకున్నారు భయ్య. ఇంకా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఏదో మూవీ సీన్స్ కు తగ్గట్టు ఓకేగా ఉంది అంతే ఫ్రెండ్స్. మరీ అంత తోపు లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మన మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు గనుక నేను చెప్పే మూవీ రివ్యూస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, మీ కామెంట్ స్టార్.